చూడండి ఇక్కడ ఏం చేశాడు ఆయన, అలా దిగాడు, సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ముందుకు దోశారు. ఈ మధ్యలో ఏం చేశాడు, అక్కడ ఏం కనిపెట్టేశాడు, ఆయనకి ఏం తెలిసింది, ఏం తెలిసిపోయింది? ఏదో చూడండి, ఆల్రెడీ పంటే నష్టమై ఉంటే ఆ మిగతా పంటను కూడా సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు. ఎంతో ముందు కూడా తిరుపతిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో క్షతగాత్రులు ఉంటే అక్కడ కూడా సరైన బాటిళ్ళు నర్సులు తోసేసినటువంటి పద్ధతి. మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్తే అరాకొరగా ఉన్న మామిడికాయలు దొక్కిచ్చేశారు. పత్తి రైతుల దగ్గర పత్తి పంట పోగొట్టేశారు, మిర్చి పంట పోగొట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా అది పరామర్శించడం కాదు, వాళ్ళకి చివరిలో ఉన్న ఫలితాలను కూడా దూరం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడో తెలియదు. ఏడకు వచ్చేదేదో అసెంబ్లీకి రావచ్చు కదా, ఎందుకు ఇంత బాధ నీకు? నీకే సమస్యలున్నా ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక పెద్ద సభ ఉంది కదా, ఒక శాసనసభ ఉంది కదా, ఆడకొచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇంత కర్మ?